అందరికీ నమస్కారం అండి. శ్రీశైలం హైవే, సాగర్ హైవే, అలాగే విజయవాడ హైవేస్లల్లా ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చెప్తానండి. హైదరాబాద్ నుంచి 20-50 కిలోమీటర్ దూరంలో ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? హైదరాబాద్ నుంచి 50 నుంచి 100, 120, 150 కిలోమీటర్ దూరంలో ప్రాపర్టీ వేరియేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చెప్తానండి. ఈ 3 హైవేస్లల్లా ఈ డిస్టెన్స్‌లో ప్రాపర్టీ ప్రైజెస్ చెప్తాను. అండ్ హైవేకున్న ప్రాపర్టీ ప్రైజెస్ చెప్తాను. హైవే నుంచి 1-2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీ ప్రైస్ చెప్తాను. హైవే నుంచి 5-10, 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీ వేరియేషన్స్ కూడా చెప్తానండి. చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. చివరి వరకు చూసినట్లయితే మీకు ఏ హైవేలో కొనాలి, ఏ హైవేలో మాకు రీజనబుల్‌గా ప్రాపర్టీ వస్తుంది అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే మా దగ్గర తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి. సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు. సో అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో మీకు షేర్ చేస్తామండి. ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ దగ్గరుండి విజిట్ చేయించి, ఆ విజిట్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ ఓనర్తో కూర్చోబడి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. అలాగే మా దగ్గర ఎలా ఉంటాయంటే అండి, హాఫ్ ఎకర్ నుంచి కూడా ప్రాపర్టీ డీల్ చేస్తామండి మేము. ఈ 3 హైవేస్లలో హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకర్స్ కావాలంటే అన్ని ఎకర్స్ మేము ప్రాపర్టీ అయితే డీల్ చేయగలుగుతామండి. సో మాకేంటంటే మీకు రిక్వైర్మెంట్ చెప్పిన తర్వాత ఒక 2-3 డేస్ మాకు టైం ఇస్తే ఆ టైంలో అంటే మా దగ్గర ఉన్న ఇమీడియట్లీగా ఉంటే మీకు ఇమీడియట్లీగా మేము షేర్ చేస్తాము. ఒకవేళ ఇమీడియట్లీ లేకపోతే ఒక 2-3 డేస్ టైం ఇస్తే మేము డైరెక్ట్గా ఓనర్ దగ్గరికి వెళ్ళి అంతా వెరిఫై చేసుకొని దాని తర్వాత మీకు రిక్వైర్మెంట్ని బట్టి మేము ప్రాపర్టీ అయితే చూపెట్టగలుగుతామంట. అంటే మా దగ్గర ఇంత క్యాష్ ఉంది, మా దగ్గర ఇన్ని ఎకర్స్ అయితే మాకు కావాలి అనుకుంటే ఆ దగ్గరలో పాటు ఉన్న ప్రాపర్టీస్ అన్ని చూపిస్తామండి. అంటే ఒక ప్రాపర్టీతో కాకుండా ఒక 5-6 ప్రాపర్టీస్ అయితే చూపిస్తామండి. ఆ వేరియేషన్లో అంటే ఆ కంపారిజన్లో మీకు అర్థమవుతుంది ప్రాపర్టీ ఎలా ఉంటుందనేది. సో ఏంటంటే ఇప్పుడు శ్రీశైలం హైవే అనుకోండి, ఇప్పుడు తుక్కుగూడ, కందుకూర్, కడతాల్, ఆమన్గల్, వెల్దండ, అలాగే మనము కల్వకుర్తి అండి. కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూల్ రోడ్ ఉంటుంది. కల్వకుర్తి నుంచి మళ్ళీ శ్రీశైలం హైవే కూడా ఉంటుందండి. శ్రీశైలం అయితే అప్ టు డిండి వరకు, అలాగే నాగర్ కర్నూల్ నుంచి అప్ టు నాగర్ కర్నూల్ వరకు అయితే ప్రాపర్టీ అయితే మనం డీల్ చేయగలుగుతామండి. సో ఇటు జడ్చర్ల సైడ్ కానీ, అలాగే ఈ ఏరియాస్లలో దేవరకొండ సైడ్ కానీ అలా కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి. అలాగే సాగర్ హైవేలో వచ్చేసి ఇప్పుడు ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్, అలాగే మన్నెగూడ, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, చింతపల్లి, మల్లెపల్లి, దేవరకొండ, పిఏపల్లి అండ్ రంగారెడ్డిగూడెం అప్ టు సాగర్ వరకు అయితే ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి. అండ్ లోపల చాలా మండలాలు ఉన్నాయి. ఇట్లా మనకు మరిగూడెం కానీ, నాంపల్లి కానీ, చెండూరు, గుర్రంపోడు, కనగలు, ఇలా అన్నీ చాలా మండలాలు ఉన్నాయి. సో ఈ మండలాలలో మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా మాకు చెప్పవచ్చు అండి. మేము ఈ ఏరియా అంతా మాకు టచ్లో ఉంది. సో మేము అన్ని ఈ ఏరియాస్లలో ప్రాపర్టీ డీల్ చేసి ఉన్నాం ఇంతకుముందే. అలాగే విజయవాడ హైవేస్లలో వచ్చేసి ఇప్పుడు హైదరాబాదు మనకు రామోజీ ఫిలిం సిటీ, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు, అలాగే నకరికలు అప్ టు నల్గొండ వరకు అండి. సో ఈ ఏరియాస్లలో మేము ప్రాపర్టీ అయితే ఇంతకుముందు డీల్ చేసినాము, స్టిల్ కూడా డీల్ చేస్తూ ఉంటాము. సో మేము ఆ ఏరియా అంతా మాకు టచ్లో ఉంది. సో ఈ ఏరియాస్లలో మీకు హాఫ్ ఎకర్ నుంచి కూడా మేము ప్రాపర్టీ ఇవ్వగలుగుతామండి. హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకర్స్ కావాలంటే ఎన్ని ఎకర్స్ అండి. ఒకవేళ హైవే కావాలి అంటే హైవేకి ఇప్పిస్తాము. లేదు మాకు ఇంటర్నల్ రోడ్స్, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ కానీ, లేకపోతే ఇంటర్నల్స్ మళ్ళీ బ్లాక్ టాప్ రోడ్ కానీ అలాంటి ఏరియాస్లలో కూడా మేము ప్రాపర్టీ ఇవ్వగలుగుతామండి. ఏంటంటే మా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లలో మేము ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాము, సో అలాంటి ఏమైనా ఉంటే చూపెట్టామంటే అలాంటివి కూడా చూపెడతామండి. మా దగ్గర తోటలు ఉన్నాయి, డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. అలాగే ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మాకు ఒక 10 గుంటాసే కావాలి, హైవేకి దగ్గరలో కావాలి, ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కావాలి, 1 ఎకర్ కావాలి, అలా చాలామంది ఫోన్లు చేస్తుంటారు. సో వాళ్ళకు కూడా మేము చాలామందికి డీల్ చేసాము. సో ఈ ఏరియాస్లలో ఇప్పుడు కొంతమంది ఏంటంటే మా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, మేము కొంతవరకు మేము ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో పెట్టాలనుకుంటున్నాము, కొంతమంది ఏంటంటే మేము రీసేల్ పర్పస్లో కూడా కొనాలనుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది ఫోన్లు చేస్తుంటారు. సో వాళ్ళకు కూడా చాలామంది మేము డీల్ చేసాము కూడా. సో అలాంటి ప్రాపర్టీస్ కూడా మన హ్యాండ్లో ఉన్నాయండి. సో మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా మేము ప్రాపర్టీ చూపెట్టగలుగుతాము, షార్ట్ టర్మ్ కోసం కూడా ప్రాపర్టీ. అంటే ఒక ప్రాపర్టీ ఇప్పుడు మనం తీసుకున్నా కానీ విత్ ఇన్ ద డేస్లో మళ్ళీ సేల్ అవుతుందా అనే ఏరియాస్లలో కూడా మేము ప్రాపర్టీ డీల్ చేయగలుగుతామండి. తోటలు ఉంటాయి, మామిడి తోటలు కానీ, బత్తాయి తోటలు కానీ, అండ్ ఈ తోటలన్నీ ఉంటాయండి. సో ఆ తోటలలో ఏంటంటే మినిమం 2 ఎకర్స్ 3 ఎకర్స్లలో ఉంటాయండి, 4 ఎకర్స్ అట్లా. మీకు అంటే మేము 100-120 ఎకర్స్ల వరకు కూడా మేము డీల్ చేసినామండి. సో అలాంటివి కూడా మేము మీకు చూపెట్టగలుగుతాము.
సో మా దగ్గర ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ మేము డీల్ చేస్తే సో ప్రాపర్టీ ఫస్ట్ మేము వాటి యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకుంటామండి. కంప్లీట్గా వెరిఫై చేసిన తర్వాతనే మేము డైరెక్ట్గా ఏదైతే బయ్యర్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు మేము షేర్ చేస్తామండి. కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే ఆన్ ది స్పాట్ వస్తున్నాయి కదా, సో వాటి గురించి మేము అంటే తీసుకున్న తర్వాత మాట్లాడిన తర్వాత కూడా లీగల్గా వెరిఫై చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ అనేది బయ్యర్కి హ్యాండ్ ఓవర్ చేస్తామండి. అండ్ మోరోవర్ ఏంటంటే ఒక బయ్యర్కి మేము ప్రాపర్టీ ఇప్పించాలంటే వాళ్ళతో మాకు కాంటాక్ట్స్ అట్లాగే ఉంటాయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఒక బయ్యర్కి మేము మంచిగా ప్రాపర్టీ ఇప్పించామనుకోండి, ఒక అంటే అతనికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఫ్యూచర్ కూడా అన్నీ చూసుకున్న తర్వాత కొంతమంది ఏంటంటే ఏ నాలెడ్జ్ లేకుండా వస్తారండి. వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండదు, ప్రాపర్టీ పరంగా ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. ఏంటంటే మేము ప్రాపర్టీ కొనాలనుకుంటున్నామని వస్తారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే 1954 నుంచి పహనీలన్నీ చెక్ చేసుకోవాలండి. ఎక్కడైనా మనకు ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ అసైన్ ల్యాండ్స్ అని, లావణ్య పట్టా అని, అలాగే మనకు చాలా రకాల ప్రాపర్టీస్ ఉంటాయండి. సో అలాంటి ప్రాపర్టీస్ కాకుండా మనం పట్టా ల్యాండ్ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఆ పట్టా ల్యాండ్ అనేది 1954 నుంచి అది పట్టాలాగానే రావాలన్నమాట. మధ్యలో ఎక్కడో ఒక దగ్గర లావణ్య పట్టా, అసైన్ ల్యాండ్ అని, తర్వాత భూదాన్ పట్టా అని చెప్పేసి ఇలాంటివన్నీ ఉంటాయండి. చాలా రకాలు ఉంటాయి ప్రాపర్టీస్ అనేవి. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనం ప్రాపర్టీ దాకా వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటివి కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మేము ప్రాపర్టీ అయితే దగ్గర తీసుకెళ్తామండి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. నాలెడ్జ్ లేకపోతే ఆ ప్రాపర్టీ అంతా మేమే చూసుకొని లాస్ట్ వరకు అతను హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి ప్రాపర్టీ ఇప్పించిన తర్వాత అతని ద్వారా మాకు ఇంకో 2-3 కస్టమర్స్ వస్తే వాళ్ళ ద్వారా మాకు ఎంతో రూపాయి వస్తుంది. కాబట్టి వాళ్ళకు మంచి ప్రాపర్టీ ఇప్పించడానికి మేము ట్రై చేస్తుంటామండి. అలాగే మా దగ్గర అయితే ఇవన్నీ డాక్యుమెంట్స్ మొత్తం క్లియర్గా ఉన్న తర్వాతనే ప్రాపర్టీ అయితే డీల్ చేస్తుంటామండి. అండ్ ఇప్పుడు శ్రీశైలం హైవేలో ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే తుక్కుగూడ దగ్గర మన ఔటర్ రింగ్ రోడ్ అండి అది. సో ఔటర్ రింగ్ రోడ్కి తుక్కుగూడ దగ్గరలో 10 crores పర్ ప్రాపర్టీ కూడా ఉన్నాయి. 10 crores ఉన్నాయి, 8 crores ఉంది, 4 crores ఉంది. సో హైవేస్లలో ఈ రేట్లో ఉన్నాయండి. ఒకవేళ మనము తుక్కుగూడ నుంచి కందుకూరు దాకా వెళ్ళామనుకోండి, కందుకూరు ఏరియాలో ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మనకు 2 crores per acre చొప్పున ప్రాపర్టీస్ ఉన్నాయి, 1 crore పర్ చొప్పున ప్రాపర్టీస్ ఉన్నాయి, 1.5 అలా కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది హైదరాబాద్కి జస్ట్ 30 kilometers, 25 to 30 kilometers అవుతుందండి. సో దాని తర్వాత కడతాల్ వస్తుంది. సో కడతాల తర్వాత ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే హైవేకున్న హైవేకి 4 కోట్లు 3 కోట్లు అట్లా ఉన్నాయండి. సో ప్రాపర్టీని బట్టి ఏరియాని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి ఉంటాయండి. సో కొంచెం మనకు లోపలికి వెళ్తే 1-2 kilometers దూరంలో వెళ్ళిపోతే మనకు 1,20,00,000, 1,30,00,000, 1,40,00,000 అలా కూడా ప్రాపర్టీ ప్రైజెస్ ఉన్నాయండి. ఇంకా కొంచెం ఒక 5-6 kilometers దూరం వెళ్తే బిలో 1 crore అండి. ఎట్లా మనకు 80 lakhs, 90 lakhs, 60 lakhs అలా కూడా ప్రాపర్టీస్ వస్తాయి. లోపలికి వెళ్తుంటాయి. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే తలకొండపల్లి వెళ్తామండి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనము ఇటు సాగర్ హైవేకి దగ్గరలో వెళ్ళిపోతామండి. ఈ యాచారం కానీ, ఈ మాడుగుల కానీ, ఇర్వీన్ కానీ, అందుగుల కానీ ఆ ఏరియాకి వెళ్ళిపోతాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మన ఆమన్గల్ వస్తుంది. ఆమన్గల్ అనేది పెద్ద టౌన్ అండి, ఇది మండల్ హెడ్ క్వార్టర్. సో ఆ ఏరియాలో కూడా ప్రాపర్టీ ప్రైసెస్ ఎలా ఉన్నాయంటే హైవేకి ఉన్న ప్రాపర్టీ 1 crore అట్లా, 1 crore, 90 lakhs, 80 lakhs నియర్ బై జస్ట్ ఒక 1-2 kilometers దూరంలో కూడా 1 crore, 1.5 crore అట్లా ఉంటాయి. సో అది టౌన్ కాబట్టి ఆ రేట్ ఉంది. ఒకవేళ టౌన్ దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్ళామనుకోండి 60, 70, 80 lakhsలో కూడా ప్రాపర్టీస్ వస్తాయండి. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మనకు 50 lakhs, 45 lakhs అట్లా కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి. వెల్దండ దాటిన తర్వాత ఊరుకొండ కానీ, అలాగే మిడ్జిల్ కానీ ఆ ఏరియాస్లల్లో మనకు ప్రాపర్టీ అనేది కొంచెం తగ్గుతాయండి రేట్లు. సో ఈ అప్ టు కల్వకుర్తి వరకు అయితే మినిమం 45 lakhs అబ్బోనండి. 40 lakhs, 45 lakhs, 50 lakhs అలా ఉన్నాయి. ఆఫ్టర్ కల్వకుర్తి తర్వాత మనకు శ్రీశైలం రోడ్లో కొంచెం అంటే డిండి వరకు పోతే కొంచెం తగ్గుతాయండి. మనకు 35 lakhs, 30 lakhs అట్లా కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే ఇప్పుడు కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు రోడ్ పోతే 25 lakhsలో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి, 20 lakhsలో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయండి. మనకు దూరం పెరిగే కొద్దీ ప్రాపర్టీ ప్రైసెస్ అనేవి తగ్గుతాయండి. అలాగే సాగర్ హైవేలో ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీరు ఇక్కడ మనకు ఇబ్రహీంపట్నం అనుకోండి, ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్లో హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 20-25 kilometers దూరంలో ఉంటుందండి ఇబ్రహీంపట్నం. సో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఈ మనకు ఈ ఏరియాస్లో ఔటర్ రింగ్ రోడ్ నియర్ బై బొంగళూరు గేట్ కానీ ఆ ఏరియాస్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ ఏరియాలో ఏంటంటే కొంచెం 4 crores, 5 crores, 10 crores అట్లా ప్రాపర్టీ అంటే మనం ప్రాపర్టీ చూసిన దాన్ని బట్టి చేసిన దాన్ని బట్టి ఉంటుందండి. సో ఇబ్రహీంపట్నం దాకా వెళ్ళామనుకోండి, ఇబ్రహీంపట్నం దాకా వెళ్తే మనకు ఇబ్రహీంపట్నం టౌన్ చుట్టుపక్కల అయితే కొంచెం రేటు ఉంటుంది. టౌన్ చుట్టుపక్కల కాకుండా టౌన్ నుంచి అది చాలా పెద్ద టౌన్ అండి. సో అది మనకు నియోజకవర్గమే. సో అక్కడ నుంచి ఒక మనకు 5-6 kilometers, ఒక 10 kilometers అట్లా వెళ్తే 1 crore per acre చొప్పున 90 lakhs, 80 lakhs, 70 lakhs, 60 lakhsలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి.
ఏంటంటే ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటాయండి. మనం ఏరియాని బట్టి కూడా రేట్స్ ఉంటాయి. నేను పదే పదే చెప్తుంటాను. ఎందుకంటే ఈ ఏరియాలో ఇంత రేట్ ఎందుకుంది, మా ఏరియాలో తక్కువుంది అని చాలామంది చెప్తుంటారు. మీరు ఇక్కడికి రండి, అదే మా ఏరియాస్‌లలో మేము ఇంత ఇప్పిస్తామంటే, ఒక ఏరియాలో ఒక ప్రైజెస్ ఉంటాయండి. ఇప్పుడు శ్రీశైలం హైవేలో మీకు లాస్ట్ వరకు చెప్పాను కదా! 20,00,000, 10,00,000 అట్లా కూడా దొరుకుతాయని చెప్పేసి. 20,00,000 మినిమమ్ అండి. 10,00,000 ఉండదు. మినిమమ్ 20,00,000 అయితే ప్రాపర్టీస్ అండి. అక్కడి నుంచి స్టార్ట్ ఉంటుంది. 10,00,000లో 15,00,000లో కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. కాకపోతే అది గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉంటాయి. దాన్ని బాగా డెవలప్ చేసుకోవాలి. దానికి రోడ్స్ కూడా సరిగ్గా ఉండవు. అవన్నీ చేసుకోవాలంటే లాస్ట్‌కి అది కూడా 20,00,000 పర్ ఎకర్ చొప్పున ప్రాపర్టీ పడుతుంది. అలాగే ఇప్పుడు సాగర్ హైవేలో మనకు యాచారం మాల్ దాకా వెళ్ళామనుకోండి, హైవేస్‌లోనూ ప్రాపర్టీ ప్రైజెస్ హైవేలలో ఉంటది. హైవేలలో కాకుండా మన చుట్టుపక్కల వెళ్తే చాలా తక్కువలో ఉంటాయండి. మనకు ఎంత అక్కడ మనకు 60, 70 లాక్స్, 80 లాక్స్ అలాగే ప్రాపర్టీని బట్టి రేట్ అండి. అలాగే మనకు ఒక 80 కిలోమీటర్స్ అట్లా వెళ్తే మనకు 35 లాక్స్, 30 లాక్స్ అండ్ 100, 120 దాకా వెళ్తే 20 లాక్స్, 15 లాక్స్‌లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు బల్క్‌గా తీసుకుంటే ప్రాపర్టీ ప్రైజెస్ అనేది తగ్గుతదండి. బల్క్‌గా కాకుండా మనకు తక్కువలో తీసుకుంటే మాత్రం మినిమమ్ 20 లాక్స్ అయితే మంచి ప్రాపర్టీ అయితే వస్తాయండి. అలాగే విజయవాడ హైవేస్‌లలో కూడా ఇప్పుడు మన చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి వరకు కూడా హైవేస్‌లలో ఉన్న ప్రాపర్టీస్ అలాగే 4 క్రోర్స్, 3 క్రోర్స్ అట్లా ఉంటాయండి. లోపలికెళ్తే మనకు 50 లాక్స్, 60 లాక్స్, 70 లాక్స్, 1 సీఆర్ అండ్ ఇంకా కొంచెం దూరం వెళ్తే ఈ 70 లాక్స్, 80 లాక్స్, ఈ 30 లాక్స్ అట్లా ఉంటాయండి ప్రాపర్టీ ప్రైజెస్. ఎవరికన్నా కావాలనుకుంటే మాకు కాల్ చేస్తే మేము దగ్గరుండి అవన్నీ చూపించి మీకు ప్రాపర్టీ అయితే ఇప్పియగలుగుతామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి ప్రాపర్టీస్ కూడా మీ దగ్గర ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చండి. ఆ ప్రాపర్టీ విజిట్ చేసి ఒకవేళ బాగుంటే అమ్మాలనుకుంటే మేము అమ్మగలుగుతామండి. థ్యాంక్ యూ సో మచ్.